తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మోస్ట్ అవైటెడ్ బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలు వరుసగా తమ విడుదల తేదీలను మార్చుకుంటూ అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నాయి. 2025-26లో విడుదల కావాల్సిన పలు ప్రతిష్టాత్మక చిత్రాలు షూటింగ్ ఆలస్యం, విఎఫ్ఎక్స్ పనులు, పోస్ట్ ప్రొడక్షన్, హీరోల బిజీ షెడ్యూళ్ల వంటి కారణాలతో 2027కు వాయిదా పడుతున్నాయి. దీంతో 2027లో భారతీయ బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో పోటీ నెలకొనటం ఖాయంగా కనిపిస్తోంది. రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక యాక్షన్ కాపు డ్రామా స్పిరిట్ మొదట 2026లో విడుదల కావాల్సి ఉంది. అయితే ప్రభాస్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో షూటింగ్ ఆలస్యమైంది. ప్రభాస్ కాల్ షీట్లు కనీసం సందీప్ రెడ్డి వంగ దాదాపు ఏడాది పాటు ఎదురు చూడాల్సి వచ్చింది. చివరకు ఈ సినిమా 2027 మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రకటనతో అభిమానుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇక మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న డ్రాగన్ కూడా పలుమార్లు విడుదల తేదీ మార్చుకుంది. ఇప్పటికే 2 సార్లు రిలీజ్ డేట్ మారిన ఈ చిత్రం ఇప్పుడు 2027 జూన్ 11న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోపై ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ సంచలనమే సృష్టిస్తుందని అభిమానులు భావిస్తున్నారు. మరోవైపు వారణాసి చిత్రాన్ని కూడా 2027 ఏప్రిల్ 7 విడుదల చేద్దామని ప్లాన్స్ జరుగుతున్నాయి. ఇదే సమయంలో విజువల్ ఎఫెక్ట్లకు అత్యంత ప్రాధాన్యమిస్తున్న రాకార్ టీం మాత్రం విడుదల తేదీ ప్రకటించడంతో తొందరపట్టం లేదు. ఈ సినిమాలో విఎఫ్ఎక్స్ పనులు భారీ స్థాయిలో ఉండటంతో పోస్ట్ ప్రొడక్షన్ ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం 2027 డిసెంబర్లో విడుదలయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇక బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న ఎన్బీకే 11 కూడా అనూహ్యంగా ఆలస్యమవుతోంది. షూటింగ్ సమయంలో బాలకృష్ణకు గాయం కావడంతో ఆయన నెల రోజులకి పైగా విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. దీంతో చిత్రీకరణ షెడ్యూల్ పూర్తిగా మారిపోయింది. తొలుత ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా విడుదల చేద్దామని భావించినప్పటికీ ప్రస్తుతం ఇది కూడా 2027కు వెళ్లే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అంతేకాదు రాబోయే సంక్రాంతి బాక్సాఫీస్ పోరు కూడా ఆసక్తిగా ఉంది. దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న వెంకటేష్ కళ్యాణ్ రామ్ మల్టీ స్టారర్ ఒకవైపు విడుదలకి సిద్ధమవుతోంది. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి, బాబీ కాంబినేషన్ లో వస్తున్న భారీ చిత్రం కూడా అదే పండుగ సీజన్ ను టార్గెట్ చేస్తోంది. ఈ 2 చిత్రాల మధ్య పోటీపై సినీ వర్గాల్లో చర్చ మొదలైంది. మొత్తంగా చూస్తే 2027 సంవత్సరం భారతీయ సినీ పరిశ్రమకు అత్యంత కీలకమైన ఏడాదిగా మారే అవకాశాలున్నాయి. ప్రభాస్, ఎన్టీఆర్, బాలకృష్ణ, చిరంజీవి వంటి అగ్రతారల భారీ చిత్రాలు వరుసగా విడుదలవుతూ ఉండటంతో థియేటర్ల వద్ద అభిమానుల సందడి తారా స్థాయికి చేరటం ఖాయం అన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ నెంబర్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.